హరే కృష్ణ. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ వ్యవస్థాపకులు. ఆయన జీవిత చరిత్ర శ్రీల ప్రభుపాద్ లీలామృత సత్స్వరూప్ దాస్ గోస్వామి రచించారు. మనం మొదటి భాగం 3వ అధ్యాయం ఏ వెరీ నైస్ సెయింట్లీ పర్సన్, ఒక మంచి సాధువు అనే అధ్యాయం ప్రారంభించబోతున్నాం. ఇంతకుముందు మనం 2వ అధ్యాయం చివరిలో చూసాం. అభయ్ గాంధీ ఉద్యమానికి చాలా ఆకర్షితుడయ్యాడు. గాంధీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి స్పందిస్తున్నాడు. విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడు, స్వదేశీ వస్త్రాలనే ధరించడం మొదలుపెట్టాడు. ఇలా అభయ్ జీవితం ఒక రకంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మరోవైపు గాంధీని కూడా అనుసరిస్తూ జరుగుతోంది. ఇప్పుడు అభయ్ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది. ఏంటది? ఒక మంచి సాధువుని కలుసుకోవడం వల్ల. ఎవరా సాధువు ఏంటనేది ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. అభయ్కి ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు నరేంద్రనాథ్ ములిక్. అతను ఒకరోజు అభయ్ దగ్గరికి వచ్చి, నవద్వీప్ మాయపూర్ నుంచి కలకత్తా నగరం నుంచి 3 గంటల ప్రయాణం చేసి గంగానది దాటుకుని వెళ్ళిన తర్వాత నవద్వీప్ అనే గంగానది దాటి అటువైపు వెళ్ళిన తర్వాత మాయపూర్ ఉంటుంది. గంగానదికి ఇటువైపున నవద్వీప్ అనేటటువంటి ఒక ఊరు ఉందన్నమాట. ఆ ప్రాంతం నుంచి ఒక మంచి సాధువు వచ్చారు. మనం ఆయన్ని కలుద్దాం రా అని చెప్పేసి ఈ నరేంద్రనాథ్ ముల్లిక్ చాలా పట్టుబట్టాడు అబ్బాయి దగ్గరికి వచ్చి, రా వెళ్దాం అని చెప్పేసి. ఆయన ఇక్కడ దగ్గరలోనే ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. చాలామంది అభయ్ స్నేహితులు ఆయన చూశారు కూడా. అందులో ఒకరు ఈ నరేంద్రనాథ్ చాలా గట్టిగా పట్టుబడుతున్నాడు, మనం వెళ్ళి కలుద్దాం రా 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 అని చెప్పేసి. అయితే అభయ్ ఆయన చూడటానికి ఇష్టపడలేదు. కానీ స్నేహితుడు బాగా ఒత్తిడి చేశాడు. ఇద్దరు కలిసి చేయి పట్టుకుని నడుస్తూ ఆ సాధువు పేరు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి అని చెప్పారు నరేంద్ర. ఓకే, సో వైష్ణవుడు, చైతన్య మహాప్రభువుకు గొప్ప భక్తుడు, అలాగే ఆయన సన్యాసి శిష్యుడు. మన వాళ్ళ ఇంటికి వచ్చి పిలిచారు, వారు వెళ్ళి చూశారు. ఆ సాధువు వాళ్ళని బాగా ఆకట్టుకున్నారని చెప్పాడు. కానీ అభయ్, నరేన్ నేను రాను, ఈ సాధువుల గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఎందుకని? ఆయన చిన్నప్పుడు కొంతమందిని చూశాడు. ఎలా అంటే, వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు ఎవరో ఒక కాషాయం బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇంటికి పిలిచి 1-2-3 వాళ్ళకి ప్రసాదం మధ్యాహ్నం పూట ఇస్తూ ఉండేవారు. అభయ్కి వాళ్ళని చూస్తూ పెరిగాడు అనమాట. ఇది తెలుసు అభయ్కి. అందులో చాలామంది బిచ్చగాళ్ళు ఉండేవారు. అంటే కాషాయం బట్టలు వేసుకుంటే అంతా గౌరవిస్తారు, మనం అడిగితే ఇస్తారన్న ఉద్దేశంతో చాలామంది కాషాయం వేసుకుంటారు అనమాట. అయితే అందులో కొంతమంది గంజాయి పీలుస్తున్నారు. ఇలాగా సన్యాసుల ప్రవర్తన వేరేగా ఉంది, ఈ కాషాయం బట్టలు వేసుకుని బతికే వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంది. అందరినీ సాధువులు, అందరినీ సన్యాసులు అనుకోవడానికి లేదు. ఇవన్నీ చూసి అబ్బాయికి నచ్చలేదు. పైగా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉండేవాడంట అబ్బాయికి. అతను మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలుగానే ఉండేవాడట. బయటికి వెళ్ళేటప్పుడు, అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు కాషాయం బట్టలు ధరించుకుని వెళ్ళి బిచ్చం ఎత్తుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత కాషాయం బట్టలు తీసుకుని మామూలు జీవితం గడిపేవాడంట. ఇది దొంగ నాటకం అనమాట. కాషాయం వేసుకుని అడ్డం పెట్టుకుని ఒక రకమైనటువంటి అందరినీ మోసం చేయడం. ఇలా ఆయన రకరకాలైనటువంటి వ్యక్తిని, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళలో మంచి సాధువులు ఉన్నారు, గౌడీ వైష్ణవులు, సన్యాసులు ఉన్నారు, కానీ బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ నాన్నగారు అందరినీ గౌరవించేవారు, అందరికీ ప్రసాదం ఇచ్చేవారు. ఇది అభయ్కి నచ్చేది. ఎందుకంటే ఎవరు మంచి సాధువో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవడం అంత సులువు కాదనమాట. అయితే అతను ప్రత్యక్షంగా కొంతమందిని చూడబట్టి అతను అంత సులువుగా నమ్మడానికి ఇష్టపడలేదు. కానీ నరేన్ చెప్పాడు, నువ్వు లేదు నువ్వు అందరూ అనుకుంటున్నట్టుగా ఉండదు, నువ్వు నా మాట విను, రా 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 అని చెప్పి పట్టుబట్టాడు. ఈ సాధువు అందరిలాంటి వాళ్ళు కాదు, నీ చాలా ప్రత్యేకం, నువ్వు ఒక్కసారి రా చాలు, నువ్వు చూడు, తర్వాత నీ ఇష్టం, నా కోరిక మేరకు ఒకసారి నాతో పాటు రా అని చెప్పేసి. పైగా ఆయన చాలా గొప్ప విద్యావంతుడు. నేను ఊరికే నీకు చెప్పట్లేదు రా అని చెప్పేసి బాగా పట్టుబట్టాడంట.
సరే అతను మరీ పట్టుపట్టడంతో అబ్బాయి కాదన్నాక అంగీకరించాడు. అంగీకరించి ఇద్దరు కలిసి గౌడీ మఠానికి వెళ్ళారు. అక్కడ అప్పటికే ఉన్నటువంటి ఒక భక్తుడు ఈ నరేన్ని గుర్తుపట్టి అభయ్ని నరేన్ని కలిపి సాధు మేడ మీద ఉన్నారు వెళ్ళండి అని చెప్పారు. ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఒక మేడ మీద అక్కడికి పైకి వెళ్ళారు. అక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఓ రోజు సాయంత్రం కొందరు శిష్యులు అతిథులతో కలిసి కూర్చుని ఉన్నారు. అక్కడికి నరేంద్రనాథ్ ముల్లిక్ అలాగే అభయ్ చరణ్ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి మెట్లెక్కుతూ పైకి వెళ్ళి చూశారు. చూసేసరికి అక్కడ నిటారుగా వెన్నెముక పెట్టి పొడుగ్గా ఉన్నారు, కూర్చొని ఉన్నారు. ఆయన గుండ్రని కళ్ళద్దాలు ఉన్నాయి, తిలకం ధరించి ఉన్నారు, సన్యాసి వస్త్రాలు ధరించి ఉన్నారు, అలాగే యజ్ఞోపేతం ఉంది, తులసి కూడా మెడలో ధరించి ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరూ అంటే అభయ్ నరేన్ ఇద్దరు కూడా వైష్ణవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కనుక ఆయన చూడంగానే వీళ్ళకి ఆయన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక అవగాహన వస్తుంది. అయితే అలా వైష్ణవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కావడం వల్ల ఆయన చూడంగానే ముందు సాష్టాంగ దండ ప్రణామం చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారన్నమాట. అంటే జస్ట్ ఒక సాధువుకి ఎలా గౌరవం ఇవ్వాలో అలా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ చూసినటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఆయన ఒక మాట అన్నారు, మీరు విద్యావంతులైన యువకులు అన్నారు. ఎందుకంటే ఆయన కూడా విద్యావంతుడే. వీళ్ళిద్దరిని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళలాగా అనిపించి ఆయన ఏమన్నారు, మీరు విద్యావంతులైనటువంటి యువకులు చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచమంతా ఎందుకు ప్రచారం చేయకూడదు అని అడిగారు. ఈ మాట అడిగారు ఆయన. వీళ్ళు సాష్టాంగ దండ ప్రణామం చేయడానికి రెడీ అవుతుండగా ఆయన ఈ మాట అడిగారు. ఆ మాట విని ఇంకా సాష్టాంగ దండ ప్రణామం చేయకుండా ఉన్న అబ్బాయి ఆశ్చర్యపోయాడు అనమాట. నమ్మలేకపోయాడు దాన్ని. ఎందుకంటే అప్పటి వరకు జీవితంలో ఎప్పుడు ఆయన కలుసుకోలేదు, ఈయన ఆయన్ని కలవలేదు, ఆయన ఈయన్ని కలవలేదు. కానీ ఆయన ఏదో బాగా పరిచయం ఉన్న వ్యక్తిని అడిగినట్టుగా, ఏమయ్యా మీరిద్దరు కుర్రవాళ్ళు, యువకులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఎందుకు మీరు చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయకూడదు అని అడిగారు. అయితే అప్పటికి గాంధీ దుస్తులు ధరించున్నాడు ఈయన అబ్బాయి. సహాయ నిరాకరణ జరుగుతుంది, విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతుంది, భారతీయ వస్త్రాలు ధరించున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ చూస్తే ఒక స్వతంత్రం కోసం పోరాడుతున్న వ్యక్తిలాగా, అంటే స్వతంత్ర ఉద్యమాన్ని ఇష్టపడుతున్న వ్యక్తిలాగా, గాంధీని అనుసరిస్తున్న వ్యక్తిలాగా ఇతను కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరెందుకు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయకూడదు, యువకులు కదా అని అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా అడిగాడు ఈయన? సరే కూర్చున్నారు ఇద్దరు. ఆయన ప్రసంగం జరిగింది, వింటూ ఉన్నారు. చాలా చక్కగా ఆయన చెప్పారనమాట. ఎలాగా ప్రసంగం పూర్తయింది. ఇద్దరు అంటే వీళ్ళిద్దరు స్నేహితులిద్దరు అలాగా సాధువు ఎదురు బదురు కూర్చున్నారు. కూర్చుని అభయ్ అప్పుడు సమాధానం చెప్తున్నాడు ఆ సాధువుకి. ఎవరు వింటారు మీ చైతన్య మహాప్రభు సందేశం? మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నాం. మొదట భారతదేశం స్వతంత్ర దేశం కావాలి. విదేశీ పాలనలో భారతీయ సంస్కృతిని ఎలా వ్యాప్తి చేయగలం అని ప్రశ్న వేశాడు అభయ్. ఎవరిని? ఆ సాధువుని. చూడండి, ఆయనేమడిగాడు, ఈయనేం చెప్తున్నాడు. ఎందుకంటే మనకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేనప్పుడు మనం ఎలా ప్రచారం చేయగలం మన దేశంలో మన వైదిక సంస్కృతిని, సంప్రదాయాన్ని అని చెప్పి అడిగాడు అనమాట. ఈ ప్రశ్న ఒక రకంగా ఈ ప్రశ్న ఆ సాధువుని రెచ్చగొట్టేలా ఉంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి లోతైనటువంటి స్వరంతో ఆ కుర్రవాడు చెప్పిన మాట, అభయ్ చెప్పిన మాట విన్నారు. కృష్ణ భక్తి భారత రాజకీయాలు మార్పు కోసం ఎదురు చూడదు అన్నారు. అంటే భారతదేశంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భక్తి అది అలా నిరంతరం గంగా ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఏ రాజకీయ పరిస్థితులు దాన్ని అడ్డుకోలేవు. ఎప్పుడైనా ఏ సందర్భాలైనా తాత్కాలికంగా కొంత అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. పరిపాలకులపై అది ఆధారపడదు. రాజకీయ నాయకులు మనకి అవకాశం ఇస్తారా, ఎవరా, చేసుకొని ఇస్తారా లేదా అని చెప్పి ఏమీ అవసరం లేదు. కృష్ణ భక్తి ప్రచారం చాలా చాలా ముఖ్యమైనది. అది ఎవరి కోసం ఆగదు అని చెప్పాడు. ఎవరి కోసం ఆగదయ్యా అని చెప్పారు. ఆ మాట విన్నాడో లేదో అబ్బాయికి చాలా ధైర్యం వచ్చింది.
ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు ఈయన అని చెప్పి అతను కూడా ధైర్యం వచ్చింది. ఎలా చెప్పగలుగుతున్నారు అసలు ఈ మాట ఈయన? ఆ? ఇంత ధైర్యంగా ఈయన ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాట అని అనుకున్నాడు. వీళ్ళిద్దరికీ చర్చ కొనసాగుతూనే ఉంది. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు చెప్తూ ఉన్నారన్నమాట. అధికారం పరిపాలన ఎవరికైనా తాత్కాలికమే. చూడండి, ఎవరు శాశ్వతంగా అధికారం ఇక్కడ తీసుకుని ఉండలేరు, కొంతకాలమే ఉంటుంది. పరిపాలన కూడా అది కూడా తాత్కాలికంగానే ఉంటుంది. కానీ కృష్ణ భక్తి శాశ్వతమైంది. యుగ యుగాలుగా ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. దీని గురించి తాత్కాలికమైన వాటి గురించి శాశ్వతమైన దానిని వదిలేసుకోవడం ఏంటి? అలాగే ఆత్మ కూడా శాశ్వతమైంది. మానవ నిర్మిత రాజకీయ వ్యవస్థ ఏది కూడా మనుషులకి సహాయం చేయలేదు అన్నాడు ఆయన కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడల్లా అన్నీ మార్చేస్తుంటారు, ఏది స్థిరంగా ఉంచరు వాడు. ఇది వేద గ్రంథాల తీర్పు. ప్రతి ఒక్కరూ కృష్ణుడికి శాశ్వత సేవకులు. భారత అలాగే ప్రపంచ రాజకీయ ఉద్యమాలు, నాయకులు, వారి అనుచరులు అందరికీ భ్రమ కలిగిస్తున్నారయ్యా అని చెప్పాడు. ఏమని? శరీరం, దేశం గురించి. ఈ మాటలన్నీ గురుగారు చెప్తుంటే ఈయన వింటూ ఉన్నాడు అనమాట. నిజమైన సేవ అంటే నిజమైన సంక్షేమం ఏంటి? ఎవరికైనా సరే, సమాజానికైనా సరే, ఒక వ్యక్తికైనా సరే తన తదుపరి జీవితంలో అలాగే ఇప్పుడు కూడా ప్రస్తుత జీవితంలో భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయడం. నిజమైనటువంటి సంక్షేమం, నిజమైనటువంటి సేవ చేయడం ఏంటో తెలుసా? అతని యొక్క నిజమైన స్థితి ఏంటో అతనికి తెలియచేయడం. గతంలో ఉన్నటువంటి స్థితి ఏంటో, ఇప్పుడేంటో, భవిష్యత్తులో ఉండాల్సింది ఏంటో అతనికి తెలియచేయడం. ఇది నిజమైనటువంటి సహాయం, సంక్షేమం, సేవ. ఈ మాటలు ఆయన చెప్పారు. ఇది ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఆయన రచనలో ఎన్నోసార్లు ఈ విషయాలు ప్రస్తావించారు కూడా. కృష్ణ భక్తి ఓకే, వ్యక్తి ప్రదేశం కోసం కాదు, అది మొత్తం విశ్వానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అదేదో ఇక్కడ భూమి మీద భారతదేశంలో లేదా కలకత్తాలో కాదు, మొత్తం సమస్త విశ్వానికి అది పనిచేస్తుంది, ప్రయోజనం చేకూరుస్తుంది. చైతన్య మహాప్రభు జీవులపై చూపినటువంటి దయ వాళ్ళకి దుఃఖం శాశ్వతంగా తొలగిపోయేలా చూపిస్తుంది. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి వాదన శ్రద్ధగా వింటున్నటువంటి అభయ్, బెంగాలీ కవిత గుర్తొచ్చింది ఆ అబ్బాయికి అప్పుడు. జపాన్, చైనా తక్కువ నాగరికత గల దేశాలు భారత్ స్వాతంత్రం కోసం ఇంకా శ్రమిస్తోంది. ఇదేదో కవితలు ఎక్కడ ఆయన చదివాడు ఈ మాటలన్నీ. భక్తి సిద్ధాంత సరస్వతి చెప్తున్నటువంటి విషయాలు వినడానికి అభయ్ చాలా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, స్కాలర్ అంటారు కదా, విద్యావంతుడు, చక్కటి విద్యావంతుడు కనుక అద్భుతంగా చెప్తున్నారు ఆయన. బెంగాలీలో, ఆంగ్లంలో భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నారు. వైదిక గ్రంథాల ప్రకారం ఉన్నటువంటి అత్యున్నత అధికారి ఆయన కనిపిస్తున్నారు. అందుకే కృష్ణ తనకు శరణాగతి పొందమన్నారు. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? మామేకం శరణం ప్రజ, నాకు శరణాగతి పొందని చెప్పారు ఆయన. భాగవతం కూడా ఇదే ధృవీకరించింది. ఇవన్నీ అభయ్కి అప్పటికే చదివి ఉండడం వల్ల భగవద్గీత అది అవగాహన ఉంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఇంకా చెప్తున్నారు, ప్రజలు విశ్వాసంతో లేరు, వాళ్ళకి నమ్మకం లేదు. ప్రజలు రాజకీయ క్రమరాహిత్యాన్ని భక్తి తొలగిస్తుందని వారెవరు విశ్వసించడం లేదు. ఆయన ప్రజల రాజకీయ క్రమరాహిత్యాన్ని భక్తి తొలగిస్తుందని వారెవరు విశ్వసించడం లేదు అని చెప్పారు. నాయకులను చెప్పుకుంటూ ఆత్మజ్ఞానం లేనటువంటి ఎవరైనా సరే భక్తి సిద్ధాంత సరస్వతిని విమర్శించేవారు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు రాజకీయ నాయకులంతా కూడా. అప్పుడున్న అందరూ రాజకీయ నాయకుల పేర్లు భక్తి సిద్ధాంత ప్రస్తావించారన్నమాట వీళ్ళిద్దరి సంభాషణలో భాగంగా. అలాగే భక్తి గురించి మానవాళికి చెప్పడమే అత్యున్నత సహాయం చేయడం అనేవారు ఆయన. భగవద్గీతలో కృష్ణుడు కూడా చివరిలో ఏదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాశతే తస్మాన్ మనుష్యేషు కత్సిన్మే ప్రియకృత్తమ అన్నాడు ఆయన. ఈ పరమ రహస్యాన్ని ఎవరైతే ఇతరులకు తెలియజేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు, వాళ్ళు భక్తులు స్థిరంగా ఉంటారు అని ఇట్లా కృష్ణుడు చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ భక్తి గురించి మానవాళికి చేయడమే అత్యున్నతమైనటువంటి సహాయం అన్నాడు. ఏ రకమైనటువంటి సహాయం చేసినా కూడా అది తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ భక్తి అనేది శాశ్వతమైంది అన్నమాట.
అభయ్ కృష్ణుడు భగవద్గీత బోధనలు ఎప్పుడూ మర్చిపోలేదు. ఇతను ఆల్రెడీ చదివే ఉన్నాడు అవన్నీ. పైగా అభయ్ కుటుంబం ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చైతన్య మహాప్రభువును పూజిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ద్వారా వైష్ణవ తత్వం వింటున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. అంటే ఇలా చెప్తారా దీన్ని? ఇలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఆ కృష్ణ చైతన్యాన్ని ఆయనలో, ఆ సాధువులో గమనించాడు ఆయన. ఆ సాధువు తనలో ఆ కృష్ణ చైతన్యాన్ని కదిలించాడు ఆయన చెప్పే మాటలతోటి. తనలో కృష్ణ స్పృహ 1000 రెట్లు, మిలియన్ రెట్లు పెరిగినట్లు అభయ్ భావించాడు. ఎంత బాగా చెప్తున్నాడు ఈయన కృష్ణుడి గురించి కదా. ఎవ్వరి కోసం కృష్ణ భక్తి ఆగదు. రాజకీయ నాయకుల కోసం, దేశాల కోసం, ప్రాంతాల కోసం, లోకాల కోసం ఆగదు. అది నిరంతరం అది ఉంటూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు, ముందుకు వెళుతూనే ఉంటుంది. బాల్యంలో చెప్పినవి అభయ్కి, పూరిలో అస్పష్టంగా ఉన్నవి, కాలేజీలో పరధ్యానంలో ఉన్నవి, తండ్రి రక్షించాడు ఆయన్ని చాలా సందర్భాల్లో, అన్ని భావాలు బయటపడ్డాయి ఆయనకి. అంటే ఏవో ఆలోచనలు ఉన్నాయి కానీ ఒక స్పష్టత లేదు. సూర్యుడు ఉన్నాడు కానీ స్పష్టంగా కనిపించట్లేదు, మబ్బులన్నీ వచ్చినాయి అనమాట. రకరకాలుగా ఆలోచనలో ఉన్నాడు ఇతను. స్వాతంత్రోద్యమ, లేదంటే ఈ భౌతికమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు ఏమైనా చేయడమా, లేదా భక్త, ఇలా ఇన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి రకరకాలుగా ఉన్నాడు అతని ఆలోచనలతోటి. ఇప్పుడు అది ఒక స్పష్టత వచ్చింది. వాదనతో సాధువు తనను ఓడించినట్లు అభయ్ భావించాడు. ఎందుకంటే ఇతను ఏ ప్రశ్న వేసినా ఆయన సమాధానం చెప్తున్నారు. అవి చాలా స్పష్టంగా ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. అందుకని చెప్పేసి కానీ ఈ ఓటమి నచ్చింది. సహజంగా లోకంలో ఎవరికైనా సరే ఓడిపోవడం నచ్చదు. పోరాడతారు, గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటారు, ఎప్పుడూ గెలవడం కోసం పోరాడుతుంటారు. కానీ ఓడిపోవడం ఎవ్వరికీ నచ్చదు. ఒక్కొక్కసారి ఓటమి కూడా బాగుంటుంది. ఈ ఓటమి అలాంటిదంట. ఇంతకుముందు ఎప్పుడు అభయ్ ఓడిపోలేదు. కానీ ఈ ఓటమి నష్టమేమీ కాదు, లాభం చేసే ఓటమి కూడా ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఎక్కడ ఎలా మెరుగు చేసుకోవాలి, మనం ఎక్కడ అలా అద్భుతాలు చేయడానికి మనకి ఆ ఓటమి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది అపారమైనటువంటి లాభం అభయ్కి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని అతను ఫస్ట్ టైం కలుసుకోవడం జరిగిందనమాట. ప్రభుపాద్ గారు తన జీవితంలో దీన్ని ఒక సందర్భంలో చర్చించారన్నమాట ఈ విషయాన్ని. ఏమనంటే ఆయన చెప్తున్నారు సొంత మాటలు ఆయన, నేను వైష్ణవ కుటుంబానికి చెందినవాడిని కాబట్టి ఆయన బోధించేదాన్ని నేను అభినందించగలను. నాకు తెలుసు ఆయన ఏం చెప్తున్నారో నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను. బట్ నాకున్న సందేహాలు కూడా ఆయన తీర్చగలిగారు. వాస్తవానికి సాధువు అందరితో మాట్లాడుతున్నారు కానీ ఆయనకు నాలో ఏదో కనిపించింది. ఆయన చేసిన వాదన నన్ను ఓడించేసింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అర్థం చేసుకున్నాను కూడా. నిజమైనటువంటి మతపరమైనటువంటి సహాయాన్ని ఇవ్వగల సరైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఇలా అనిపించింది ఆ అబ్బాయికి. సరిగ్గా దిశానిర్దేశం చేయగలిగేటటువంటి గురువు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఈయన నాకు కూడా చెప్తున్నాడు, నన్ను ఒప్పించగలిగాడు, నన్ను ఓడించాడు కూడా. బాగుంది, ఈ ఓటమి నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. స్నేహితులు ఇద్దరు సాధువుతో మాట్లాడటం మొదలుపెట్టి 2 గంటలు అయిపోయిందంట అప్పటికి. అంటే ఈయన మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఉన్న సందేహాలు అడుగుతున్నారు, ఆయన చెప్తూ ఉన్నారు. ఇలా 2 గంటలు కాదు. సో బ్రహ్మచారి వాళ్ళ చేతిలో ప్రసాదం పెట్టాడు. వచ్చి మెట్లు దిగి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. చీకటిగా ఉంది. సో ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి అనుచరుడిగా తను తాను అభయ్ భావించుకున్నాడు. ఏమనుకున్నాడంట, వివాహం చేసుకోకపోతే బాగుండేదని కూడా భావించాడు. సాధువు నన్ను ప్రచారం చేయమని కోరుతున్నారు కానీ నేను వివాహితుడిని, కుటుంబాన్ని వదిలిపెట్టడం అన్యాయం. అంటే మొదటి పరిచయంలోనే ప్రచారం చేయాలి ఆ సాధువు చెప్పిన దాని ప్రకారం నిర్ణయం చేసుకున్నాడు. కానీ గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు అంత సులువు కాదు, నేను ఎలా చేయగలను అని కొంచెం ఆలోచిస్తున్నాడు. పెళ్లి కాకుండా ఉండుంటే బాగుండేదే అనుకున్నాడు. సో ఈ స్నేహితుడు అడిగాడు నరేంద్రనాథ్ ముల్లిక్ అబ్బాయిని, ఏంటి ఈ సాయంత్రం నీకు ఎలా గడిచింది, నేను బలవంతంగా నిన్ను తీసుకొచ్చాను ఇక్కడికి, నీకేమనిపించిందని చెప్పి అడిగాడు. ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు అబ్బాయి చెప్పాడు, ఆయన అద్భుతమైన వారు, చైతన్య భగవాను యొక్క సందేశం గొప్ప నిపుణుడి చేతిలో ఉంది అన్నారు. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా,
మొట్టమొదటిసారి పరిచయంలోనే ఒక చక్కటి అనుభూతి కలిగింది, ముద్ర పడింది ఆయన మీద. దీని గురించి ప్రభుపాద్ గారు కూడా తన మాటలో చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి మాట్లాడిన మరుక్షణమే ఆయన్ను నా ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించాను అన్నారు. మొట్టమొదటిసారి కలుసుకుని మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడే ఈయనే నా గురువు. ఎంత బాగా చెప్పారు నాకు కృష్ణతత్వం గురించి, చైతన్య మహాప్రభు గురించి. అధికారికంగా కాదు, నా హృదయంలో మనసులో అనుకున్నాడు ఈయనే నా గురువు అని చెప్పేసి. నేను అనుకున్నాను ఓ గొప్ప సాధువును కలిశాను అని. ఈ అధ్యాయం పేరేంటి? ఓ మంచి సాధువు, ఓ గొప్ప సాధువుని కలుసుకున్నాను నేను అని అనుకున్నాడు. ఆయన చెప్పారు స్వయంగా, నేను గొప్ప సాధువుని కలుసుకున్నాను అని ఆయన స్వయంగా చెప్పారు. అలా మొట్టమొదటి సమావేశంతో భక్తి సిద్ధాంత సరస్వతి గారితో గౌడీ మఠం భక్తులను కలవడం ప్రారంభించాడు అబ్బాయి. మఠం వాళ్ళు కొన్ని గ్రంథాలు ఇచ్చారు. గురువు గారి చరిత్ర కూడా, దానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం కూడా ఇచ్చారు. ఆయన గురువు గారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి భక్తి వినోద్ ఠాకూర్ అనేటటువంటి ఒక పెద్ద ఆయన తండ్రి అనమాట. యాక్చువల్గా ఆయనకి 10 మంది పిల్లల్లో ఒకరు ఈయన సంతానం. ఈ భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య మహాప్రభు పరంపరలో వైష్ణవ గురువు. ఆయన కూడా ప్రభుత్వ అధికారం కూడా ఉంది ఆయనకి. గురువుగా చైతన్య మహాప్రభు బోధనని, వైష్ణవ విలువల్ని తన రచనలో తిరిగి స్థాపించారు ఈయన భక్తి వినోద్ ఠాకూర్ గారు. అంటే అభయ్ యొక్క గురువుగా ఎవరైతే అనుకుంటున్నారో ఆయన తండ్రి గారు చాలా పుస్తకాలు రాశారన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన పేరు. ఆయన కొడుకే భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన దగ్గరే అభయ్ చరణ్ శిష్యర్కం చేస్తున్నారు ఇప్పుడు. చైతన్య మహాప్రభు బోధనలో ఆస్తికవాదం అని, అవి ఒక వ్యక్తి ఒక ప్రాంతం కోసం కాదని భక్తి వినోద్ ఠాకూర్ భావించారు. అవి ప్రపంచ వ్యాప్తం అవుతాయని కూడా చెప్పారు. అందుకోసం ఆరాటపడ్డారు ఆయన. ఖచ్చితంగా చైతన్య మహాప్రభు యొక్క సందేశం ప్రపంచం మొత్తం వెళుతుందని ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే ఆయన 100-150 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. ఆయన కోరుకున్నారు కూడా అలా జరగాలని చెప్పి. ఎందుకంటే చైతన్య మహాప్రభు ప్రపంచంలో ప్రతి పట్టణం గ్రామంలో నా నామాన్ని పాడతారని చెప్పి అన్నారు ఆయన. పృథ్వీతే ఆచేత నగర గ్రామాది సర్వత్ర ప్రచార అయిపోయి మోరనామ అన్నారు. చైతన్య మహాప్రభు చెప్పారు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా నా నామం పాడబడుతుంది, ప్రచారం చేయబడుతుంది అని చెప్పేసి. సో నాకు ఖచ్చితంగా తెలుసు అనేవాళ్ళు ఆయన. ఓ రోజు అమెరికన్లు, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా కూడా మృదంగం, కరతాళాలు పట్టుకుని జెండాలతో వీధుల్లో పట్టణాల్లో కీర్తనలు చేస్తారనేవారు భక్తి వినోద్ ఠాకూర్, అభయ్ గురువు గారి యొక్క తండ్రి. అలాంటి పరంపరలో ఉన్నారన్నమాట. ఈ భక్తి వినోద్ ఠాకూర్ గారు మెజిస్ట్రేట్గా కోర్టులో, అలాగే జగన్నాథ్ మందిరంలో అంటే పూరిలో సూపరింటెండెంట్గా పనిచేసేవారు ఆయన. 100కు పైగా గ్రంథాలు రచించారు ఆయన. అందులో ఎక్కువ ఆంగ్ల భాషలో రచించారు. చైతన్య మహాప్రభు జన్మస్థలాన్ని గుర్తించారు ఆయనే, అంటే గురువు గారి యొక్క తండ్రి. చైతన్య మహాప్రభుని ప్రార్థించారు ఆయన, నా ప్రచారానికి సహాయంగా కొడుకును ప్రసాదించు అని చెప్పి. నేను ప్రచారం చేస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, కానీ నాకు ఇంకా విస్తృతంగా ప్రచారం చేసే ఒక కొడుకుని ఇవ్వవా అని చెప్పి ఆయన అడిగారు చైతన్య మహాప్రభుని. ఫిబ్రవరి 6, 1874 భక్తి వినోద్ ఠాకూర్కి భక్తి సిద్ధాంత సరస్వతి జగన్నాథ్పురిలో జన్మించారు. అంటే అభయ్ గురువు గారు ఎవరైతే అనుకుంటున్నారో, నా గురువు అని ఆయన అనుకుంటున్నారో మనసులో, ఆయన పూరి క్షేత్రంలో పుట్టారు. బొడ్డుతాడు మెడలో హృదయంపై ఉంచుకుని యజ్ఞోపేతంలో జన్మించాడు. పేగు మెడలో పడింది, మెలిబడింది అంటారు కదా, అలా అనమాట. సో అది మెడలో యజ్ఞోపేతంలో వేసుకుని వచ్చాడంట ఆయన. భక్తి వినోద్ ఠాకూర్ తల్లి బాబుకు బిమల్ ప్రసాద్, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ పుట్టిన పిల్లవాడికి పూరిలో బిమల్ ప్రసాద్ అని పేరు పెట్టారు. 6 నెలల వయసు వచ్చింది ఆ అబ్బాయికి. ఎందుకంటే గురువుగారి యొక్క చరిత్ర అంతా అబ్బాయి చదువుతున్నాడు ఇప్పుడు పుస్తకంలో. పూరిలో జగన్నాథ్ రథం భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి ముందు ఆగిపోయింది. 3 రోజులు కదలేదు అక్కడి నుంచి. అంటే జగన్నాథ రథాన్ని వేల మంది, లక్షల మంది తాడు పట్టుకుని లాగుతున్నప్పటికీ కూడా ముందుకి అది కదలడం, ఆగిపోవడం అనేది జగన్నాథ ఇష్ట ప్రకారం జరుగుతుంది తప్పించి ఎంతమంది బలవంతంగా లాగినా అది ముందుకు వెళ్ళదు. అలా 3 రోజుల పాటు 6 నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు గురువుగారు ఆయన ఇంటి ముందు ఆగిపోయింది.
అప్పుడు తల్లి ఈ పిల్లవాడిని తీసుకుని 6 నెలల పిల్లవాడిని తీసుకుని రథం పైకి వెళ్ళింది 3 రోజులు ఆగిపోయినప్పుడు. సో ఈ పిల్లవాడితో చేయి తీసుకెళ్ళి జగన్నాథుడి యొక్క పాదాలను తాకించింది ఆవిడ. జగన్నాథుడికి చూపించింది. అప్పుడు జగన్నాథ్ మెడలోంచి ఒక హారం వచ్చి పడింది, శిశువు మీద పడింది. అంటే జగన్నాథుడు ఈ పిల్లవాడిని ఆశీర్వదించినట్లు లెక్క అనమాట. భక్తి వినోద్ ఠాకూర్ దండపట్టం గమనించారు. తాను జగన్నాథుడిని కోరుకున్న కొడుకు ఇతడే అని ఆయన అనుకున్నాడు. ఎస్, ఈ అబ్బాయే నేను కోరుకున్నటువంటి జగన్నాథుడు నాకు ఇవ్వమని అడిగినటువంటి కొడుకు అని చెప్పి అనుకున్నాడు. ఇలాగా ఒకరోజు బిమల్ 4 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే అబ్బాయి యొక్క గురువు గారికి 4 ఏళ్ల వయసు. అయితే తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ గారు కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. అయితే అబ్బాయి వాటిని తినేశాడు. అంటే ఒక కాయ తీసుకుని ఎంగిల్ చేసేసాడు అనమాట. అప్పుడు ఆ తండ్రి చెప్పారు, కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఆహారం తీసుకోవడం అపరాధం అని అన్నారు. ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా మనం ఆహారం తీసుకోకూడదు ఆయన అని చెప్పారు. ఎప్పుడైతే తండ్రి ఈ మాట అన్నారో తాను అపరాధం చేసిన వాడిగా ఆయన భావించారు. అందుకని జీవితకాల మామిడి నిషేధం విధించుకున్నాడు ఆయన. ఎప్పుడు? 4 ఏళ్ల వయసులో. ఏమని? జీవితకాల మామిడి నిషేధం. ఇంకా లైఫ్లో ఆయన ఎప్పుడు కూడా ఈ మామిడి పండు తినలేదు. మామిడికాయ కానీ, అంటే మ్యాంగో, మామిడికాయకి సంబంధించినటువంటి ఏ ఆహారం, మామిడికాయని ఏ రూపంలో, మామిడి పండు రూపంలో, కాయ రూపంలో ఎలా అయినా చూసుకోండి. ఆయన తీసుకోలేదట. 4 ఏళ్ళప్పుడు అంత పట్టుదలగా ఒక శపథం చేసుకుని దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. 7 సంవత్సరాలు వచ్చింది అబ్బాయికి. ఓకే, బిమల్ భగవద్గీతకు సంబంధించినటువంటి 700 శ్లోకాలు కంఠస్థ చేసేసాడు. వివరించి చెప్పేవాడు 700 శ్లోకాలు. ఎప్పటికీ 7 ఏళ్ల వయసులో 700 శ్లోకాలు. వాటిని కంఠతా పట్టి వాటి యొక్క వివరాలు కూడా చెప్పేవాడు. అంత బాగా భగవద్గీతని ఆయన సాధన చేశాడు, రోజు చదివి. భక్తి వినోద్ ఠాకూర్ ఈ అబ్బాయికి, అంటే బిమల్ ప్రసాద్కి శిక్షణ ఇస్తున్నారు. ఎందులో అంటే ముద్రణ, అందులో లోపాలు సరిచేయడం, అంటే ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. ఎలా రాయాలి, ఎలా రాస్తున్నారు తండ్రి గారు, అందులో ఏమైనా లోపాలు ఉంటే ఎలా సరిచేయాలి. ముఖ్యంగా ఈ ప్రింటింగ్ ప్రెస్లో అక్షరాలు ఏమైనా తప్పు పడితే వాటిని ఎలా చూసుకోవాలో చెక్ చేసుకోవాలి. ప్రూఫ్ రీడింగ్ అంటాం కదా, పరిశీలన. వైష్ణవ పత్రిక సజ్జన తోషిని ముద్రణ వ్యవహారాలని కూడా తండ్రితో కలిసి ఈ అబ్బాయికి అప్పచెప్పారు. తండ్రి, నువ్వు చూసుకోవాలి, ఇవన్నీ ఇలా చేయాలని చెప్పేసి. అలాగే తండ్రితో కలిసి చాలా పవిత్ర స్థలాలు ఆయన సందర్శించాడు. ఆ స్థలాల గురించి తండ్రి ద్వారా, అలాగే ఇతర ఆ స్థానికంగా ఉన్నటువంటి పండితుల ద్వారా విన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాఠశాలకు బదులు తండ్రి రాసినటువంటి గ్రంథాలు చదవడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు అనమాట. అంటే అతన్ని పాఠశాలకు పంపిస్తున్నారు, నిజానికి అతను పాఠశాల పుస్తకాల కన్నా కూడా తండ్రి రాసినటువంటి గ్రంథాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపేవాడు, చదివేవాడు కూడా. ఇప్పుడు బిమల్ ప్రసాద్ అబ్బాయి గురువు గారికి 25 ఏళ్ల వయసు వచ్చింది. సంస్కృతం, గణితం, ఖగోళ శాస్త్రాల్లో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అనేక పత్రికల్లో వ్యాస రచయితగా మారాడు. సూర్య సిద్ధాంత అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఆయన 25 ఏళ్ల వయసు ప్రాయానికి. అంటే గురువుగారి యొక్క జీవిత చరిత్రని అలా బ్రీఫ్గా అలాగా చదువుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఆ పుస్తకం ద్వారా. ఆ గ్రంథ రచనకు గాను పాండిత్యపరంగా సిద్ధాంత సరస్వతి అనే పేరు అందుకున్నారు. ఆయనకి యాక్చువల్గా బిమల్ ప్రసాద్ అనే పేరు తల్లిదండ్రులు పెట్టింది. ఆ తర్వాత ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి, ఇక్కడ చూడండి, సిద్ధాంత సరస్వతి అనే బిరుదు పొందాడు ఆయన. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాద్ అన్నమాట. అంత గొప్ప విద్యావంతుడైనటువంటి నిఖాస్ అయినటువంటి సన్యాసి దగ్గర శిష్యత్వం తీసుకున్నాడు అబ్బాయి. తర్వాత ముందు ఆయన గురించి చదువుకుంటున్నాడు ఇక్కడ. అలాగే 26 సంవత్సరం వచ్చింది. బిమల్కి గౌరకిషోర్ దాస్ బాబాజీ నుంచి దీక్ష తీసుకోమని నిర్దేశించారు తండ్రి గారు. ఇక అన్ని విషయాలు పక్కకు పెట్టి ప్రచారకుడు కమ్మన్నారు తండ్రి. బిమల్ ఇప్పుడు సిద్ధాంత సరస్వతి అనే పేరుతోటి శరీరం, మనస్సు, మాట కృష్ణ సేవలో వినియోగించాలని నిర్ణయించుకున్నాడు ఆయన. అంటే ఎవరో ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి,
పూర్తిగా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అతను. 1905 సంవత్సరంలో ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి 100 కోట్ల సార్లు జపించడానికి ప్రతిజ్ఞ చేశాడంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని 100 కోట్ల సార్లు జపించడానికి ఒట్టు పెట్టుకున్నాడు. చేశాడు కూడా. ఎప్పుడు? 1905 సంవత్సరంలో. అంత పట్టుదల వ్యక్తి. 4 ఏళ్లప్పుడు మామిడి పళ్ళు తినకూడదు జీవితకాలాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. 7 ఏళ్లకే భగవద్గీత 700 శ్లోకాలు చదివినవాడు. అలా ఒక మాట అనుకుని ఆ మాట కట్టుబడి ఉండడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. అందుకనే ఒక ఒట్టు పెట్టుకున్నాడు, నేను ఇన్నిసార్లు భగవన్నామాన్ని జపించాడు కూడా. చైతన్య మహాప్రభు జన్మస్థలం దగ్గరలో ఉన్నటువంటి గుడిసెలో నివసిస్తూ నేల మీద పడుకుంటూ రోజుకు ఒకసారి మట్టి కొండలో అన్నం వండుకుని తింటూ రాత్రి పగలు హరే కృష్ణ మహామంత్రం జపించాడు. అలా ఒట్టు పెట్టుకున్నాడు కదా, అది పూర్తి చేయడం కోసం. వర్షాకాలం గుడిసెలోకి నీళ్లు కారుతూ ఉండేవి. అంటే గురువు గారి యొక్క గొప్పతనం ఏంటో ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాడు అబ్బాయి. గొడుగేసుకుని నీళ్లు కారుతూ ఉంటే జపం చేసుకుంటూ ఉండేవాడట. మనం చిన్న అసౌకర్యం కలిగితే పక్కకి పెట్టేస్తామండి, ముందు దాని సంగతి ఏంటో తెలుసుకుందామని. 1911 సంవత్సరం వచ్చింది. తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ అనారోగ్యంతో ఉన్నారు. అదే సమయంలో పుట్టుక అలాగే నకిలీ వైష్ణవులకు కృష్ణ చైతన్యం గురించి సవాల్ విసిరారు. తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ ఎవరైనా కులంతో సంబంధం లేకుండా వైష్ణవులుగా మారచ్చని గ్రంథంలో ఎగ్జామ్స్ ఇచ్చేవారు ఆయన. ఆ గ్రంథాలు చదివాడు ఇతను. బ్రాహ్మణ వైష్ణవ సమాజం దీనిపై ఆగ్రహించింది. ఎందుకంటే అందరూ బ్రాహ్మణులు అయిపోతారు, బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణులు అవుతారు తప్పితే వేరే కులంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు ఎలా అయిపోతారంటే తండ్రి ఉదాహరణలు చెప్పారు ఎలా అవ్వచ్చు. అవన్నీ చదివాడు. భక్తి సిద్ధాంత సరస్వతి తండ్రి తరపున బ్రాహ్మణ మరియు వైష్ణవుల మధ్య నిశ్చయాత్మక వ్యత్యాసం అనే వ్యాసం రాసి తండ్రికి సమర్పించాడు. సో అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు, వైష్ణవుడు అంటే ఎవరు, వైష్ణవుడు ఎలా ఆలోచిస్తాడు, బ్రాహ్మణుడు ఎలా ఆలోచిస్తాడు, ఒక వ్యాసం రాశాడు ఆయన, అబ్బాయి గురువు గారు. అది వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు ఆయన. సో భక్తి సిద్ధాంత సరస్వతి మిడ్నాపూర్ వెళ్ళి భారత నలుమూల నుంచి వచ్చినటువంటి పండితుల్ని 3 రోజుల పాటు వాళ్ళతో చర్చలో పాల్గొన్నాడు. పుట్టుకతో బ్రాహ్మణులు వైష్ణవులు కానివారు గురువులు కాలేరని, విగ్రహారాధన చేయకూడదని బ్రాహ్మణ సంఘం విధులు నిర్వహించలేరని అనుకుంటూ ఉంటారు బ్రాహ్మణులు సహజంగా. బ్రాహ్మణులో పుట్టిన వాళ్ళు మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు, బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయకూడదు అని ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళంతా. భక్తి సిద్ధాంత సరస్వతి చివరిన ప్రసంగించారు ఆ పండితుల సభలో. 3 రోజుల పాటు జరిగింది. అందరూ గురువులు బ్రాహ్మణులు వైష్ణవులు కాగలరని శాస్త్ర ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. వాళ్ళ నాన్నగారు రాసిన వ్యాసాల్లో ఉన్నటువంటి అన్ని ఇచ్చి ఆయన చెప్పిన మాటలకు అందరూ ఆనందించారు. కొందరు వైష్ణవులు ద్వేషించి చర్చ నుంచి వెళ్ళిపోయారు. ఎవరయ్యా నువ్వు, అందరిని బ్రాహ్మణులు చేసేస్తానంటూ అందరిని వైష్ణవులు చేస్తానంటూ అలా చేయకూడదు, ఏంది ఇది, ఏం పద్ధతి, ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇష్టం లేదు. యాక్చువల్గా నియమాలు ఉన్నాయి. ఎవరైనా సరే భక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే బ్రాహ్మణులుగా రూపాంతరం చెందొచ్చు, భగవంతుడికి సేవ చేయొచ్చు, కానీ అది వాళ్ళకి నచ్చలేదు. ఒక వ్యక్తి శూద్రుడిగా జన్మిస్తే లక్షణాలు ప్రదర్శించి బ్రాహ్మణుడు వైష్ణవుడు కావచ్చు. పుట్టడం శుద్ధుల్లో పుట్టినా కూడా బ్రాహ్మణుడిగా మారచ్చు ఆ లక్షణాలన్నీ ప్రదర్శించి. భక్తి సిద్ధాంత శాస్త్ర ఆధారాలతో ప్రసంగించారు ఆయన అక్కడ. ఆ సమావేశ అధ్యక్షుడు సిద్ధాంతని అభినందించారు. 1000 మంది ఆయనకు అనుచరులు అయ్యారు అక్కడే. ఇది వైష్ణవానికి విజయం. ఆయన అలా ఒప్పించగలిగారు. ఎవరైనా సరే శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు బట్టి బ్రాహ్మణులుగా మారచ్చు, భగవంతుడికి సేవ చేయొచ్చు అని చెప్పి కదా. నారదుడి వల్ల ఒక మృగారి అయినట్టుగా మనకి భాగవతం చెప్తుంది. అలాగే నారదుడి వల్ల మనం బోయవాడుగా ఉన్నటువంటి వ్యక్తి వాల్మీకి అయినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. మహాభక్తులు అయ్యారు, ఋషులు అయ్యారు, మునులు అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు, వైష్ణవులు అయ్యారు. కులం ఏమి ముఖ్యమైన విషయం కాదు, మనం చేసే భక్తే ముఖ్యమైన విషయం అనమాట. 1914 సంవత్సరంలో తండ్రి, 1915 సంవత్సరంలో గురువు అంటే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు, అంటే అబ్బాయి గురువు గారు ఎవరైతే ఉన్నారో సిద్ధాంత సరస్వతి గారు, ఆయనకి దీక్ష ఇచ్చినటువంటి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు 1915 సంవత్సరంలో, సిద్ధాంత సరస్వతి గారి యొక్క తండ్రి 1914 సంవత్సరంలో వాళ్ళిద్దరూ దేహాలు వదిలేశారు. అంటే ప్రభుపాద్ గారు అంటే అభయ్ గురువు గారి యొక్క తండ్రి, గురువు గారు ఇద్దరు
ఒక సంవత్సరం తేడాలు అటు ఇటుగా శరీరాలు వదిలేశారు. ఆయన అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమాన్ని కొనసాగించారు. సో ఇలాగా అభయ్ ఇవన్నీ చదువుతూ ఉన్నాడు అనమాట. ఆయన గురుగారి యొక్క జీవిత చరిత్ర చదువుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిసారి పరిచయంలోనే ఆ గురువు అభయ్ని ఆకర్షించేశాడు. అభయ్ ఇష్టపడేలా చేసేసాడు. ఈయనే నా గురువు, ఆధ్యాత్మిక గురువు అనుకునేలాగా ప్రసంగించాడు. అందుకని ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా అధ్యయనం చేస్తున్నాడు. ఎవరు ఈయన, అసలు ఇతని చరిత్ర ఏంటి అని చెప్పి ఇలాగా ఆయన గురుగారి గురించి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రెండవ భాగంలో ఆ గురువు ఇంకా ఏమేమి వివరాలు ఆయన గురించి తెలుసుకుంటాడు, ఆయన ప్రభావం ఇతని మీద, అభయ్ మీద ఎలా ఉంటుంది, ఓ మంచి సాధువు అని నిర్ణయించుకున్న ఆ సాధువు యొక్క వివరాలు, అలాగే ఆ సాధువు తన జీవితం మీద చూపించినటువంటి ప్రభావం గురించి కూడా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.